చనిపోయినరా లేక చనిపోయినని తెలియదా? క్రిటికల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, కూలగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా. మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్, సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు. మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. ఒక్కటి కాదు మేము చేసింది, 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద. 545 కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో, కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం. మేమేం చేయకుండా ఉండలేదు, స్టార్ట్ చేసాం బ్యూటిఫికేషన్. కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం. ఇది మూసీ నాగోల్ దగ్గర. ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరూ చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో, నేను వారికి చెప్పేదల్లా ఒకటే, మీరు చేయాలనుకున్నది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఓపెన్ జిమ్లు పెట్టాము, అందులోనే పేపర్లు కూడా రాసినాయి. ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడేను. ఇది ఆ రోజు జిమ్లు పెడితే, తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి. చేయలేదని కాదు, కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక్క మాట చెప్పండి, స్పష్టంగా చెప్పండి నాకు, అసలు మీరు చేస్తున్నది ఏంటి? మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం. 3866 కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న నేను కూకట్పల్లిలో, ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను. చక్కగా నీళ్ళు కూడా, ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది. ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం. 15 బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం 545 కోట్లతో. మనం దేనికి ఖర్చు పెడుతున్నావు 1,50,000 కోట్లు? నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న ఆయన అంటాడు, అసలు కొంతమంది ఇళ్లకి వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులకు పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా? నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి, జూబ్లీ హిల్స్లోంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయనకి ఎరికేనా? మరి ఈ మురికి నీరును మాత్రమే, మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టిందే అందుకు కదా. 100% ఎస్టీపీలు కట్టింది ఎందుకు? కట్టాం కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు పాపం, ఆయనకు అవగాహన లేదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఇండివిజువల్ హౌసెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా. గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి, లేదా ప్రభుత్వం కట్టినంటే నాలాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి. అంతేగాని ఇండివిజువల్ హౌసెస్కు, ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు. కానీ పాపం ఆయనకు తెలియదు. తెలియక ఆయన ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసరం ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో కూడా, అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగలేదు. నాకు చూపెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా? చూపెడతావా? నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లు కూడా కొడతావా? రెడ్డి కుంట, సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు, కూలగొడతావా? మెమో ఉంది క్లియర్గా, ఏమని? 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, కూలగొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా, పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు, మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు, అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నవాళ్ళు, బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్నీ కూలగొట్టు, నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు. అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు 500 మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది, అది మేమీ లేదు కూడా. 2010లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, మీకు షేర్ చేస్తాను చూసుకోండి. 2010లో ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానైతే 500 మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే ఉన్నారు. మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లు ఉంది, వాళ్ళ తమ్ముడిది ఉంది, మీ ఎమ్మెల్యే వివేక్ది ఉంది, మీ కేవీపీ రామచంద్రరావుది ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మధు యాష్కి గౌడ్ గారిది ఉంది, ఒకరిగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఫస్ట్ కూలగొట్టు. పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరి కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్క నువ్వు పేదవాళ్ళ ఇండ్ల మీదకి రా. ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది, మేమేమో నిర్మాణం పని చేసినాం,
వీ డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్